శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. చిచ్చక్తిః ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 416వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చిచ్చక్త్యై నమః అని చెప్పాలి. చిత్ని శక్తిని కలిపితే చిచ్చక్తిః అవుతుంది. అంటే చైతన్య శక్తి అని అర్థం. చిత్ అంటే ప్రతి జీవిలోనూ ఉండు చైతన్య శక్తి అని అర్థం. నిద్రకు మెలకువకు తేడాను తెలిపేది, అర్థం కాని స్థితికి అర్థమైన స్థితికి తేడాను తెలిపేది, శవానికి ప్రాణికి తేడాను తెలిపేది ఏదైతే ఉన్నదో దానిని చిచ్చక్తి అంటారు. ఈ చిచ్చక్తి ఒక జీవికి మాత్రమే పరిమితం కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు కూడా సంబంధించినది. పరమాణువు నందు నుండి పరమాత్మయందు దాకా పనిచేసే చైతన్య శక్తి అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. చేతనా రూప ఇది అమ్మవారి 5 అక్షరాల నామం. ఇది 417వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చేతనా రూపాయై నమః అని చెప్పాలి. చేతన అంటే చెలించు తెలివి యొక్క రూపము అని అర్థం. గత నామంలో చెప్పిన చిచ్చక్తి ఒక రూపం దాలిస్తే ఆ రూపం చేతనా రూపం అవుతుంది. చేతను అంటే యాక్షన్ను తమ గమనంగా కలిగిన చేతనము అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. జడశక్తి ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 418వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు జడశక్తి అయి నమః అని చెప్పాలి. జడశక్తి అంటే ఒక స్థితిలో ఉండిపోవునట్లు చేయు శక్తి అని అర్థం. ఇతరమైన బాహ్య ప్రేరణలు ప్రమేయాలు లేకుండా ఉన్నంత వరకు ఒక స్థితిలో ఉన్నది అదే స్థితిలోనూ, గమనంలో ఉన్నది అదే రకమైన గమనంలోనూ ఉండే లక్షణాన్ని జడత్వం అంటే ఇనర్షియా అంటారు. ఈ జడత్వ లక్షణానికి కారణమైన శక్తిని జడశక్తి అంటారు. ఈ జడశక్తి వల్లనే పుట్టినప్పుడు ప్రారంభమైన హృదయ స్పందన మరణించేంత వరకు అదే విధంగా కొనసాగింపబడుతుంది. ఈ జడశక్తి వల్లనే ఒకసారి గుర్తుపెట్టుకున్న విషయం ఎన్ని రోజులైనా గుర్తుండిపోతుంది. మొట్టమొదట చిచ్చక్తి యొక్క ప్రేరణ లేకపోతే జడశక్తి తనంతట తాను స్వతంత్రించి పనిని ప్రారంభించలేదు. ప్రపంచంలోని నిలకడలకు, స్థిర నిశ్చలతలకు ఈ జడశక్తే కారణం. ఒక స్థితిలోనే ఉండిపోవుటకు దోహదపడు శక్తి అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. జడాత్మిక ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 419వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు జడాత్మికాయే నమః అని చెప్పాలి. జడ అంటే జడశక్తి యొక్క అని, ఆత్మిక అంటే స్వరూపము అని. ఇంతకు ముందు చెప్పబడిన జడశక్తికి ఒక రూపాన్ని ఊహిస్తే ఆ రూపం గల అమ్మవారిని జడాత్మిక అంటారు. ప్రకృతికి సంబంధించిన అస్థి, భాతి, ప్రియ, నామ, రూప లక్షణాల్లోని చివరి 2 అయిన నామరూపాలు జడరూపంలోనే ఉంటాయి కాబట్టి అవి ప్రకృతికి సంబంధించిన జడత్వ లక్షణాలను సూచిస్తాయి. చిచ్చక్తికి సంబంధించిన చేతనా రూపం, ఈ జడశక్తికి సంబంధించిన జడాత్మిక, ఈ రెంటి సమ్మేళనమే ఈ జగత్తు. ఈ రెంటిలో ఏ ఒక్కటి లేకపోయినా జగత్తు పరిపూర్ణ లక్షణాన్ని సంతరించుకోదు. అందుకని ఈ 2 లక్షణాలు ఒకదానికొకటి పరిపూరకాలు. జడశక్తి యొక్క స్వరూపము అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. గాయత్రి ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 420వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు గాయత్రే నమః అని చెప్పాలి. గాయత్రి అంటే గానము చేసిన వారిని రక్షించునది అని అర్థం. గాయత్రిని మించిన మంత్రం, తల్లిని మించిన దైవం లేరు అని అంటూ ఉంటారు. మననాత్ త్రాయతే ఇతి మంత్రః అంటే మననము చేసిన కొలది రక్షించునది మంత్రము అని అర్థం. గాయంతాం త్రాయతే ఇతి గాయత్రి అంటే గానము చేయు వారిని రక్షించునది గాయత్రి అని అర్థం. ఈ 2 వ్యుత్పత్తి అర్థాలను బట్టి మంత్రము అన్న పదానికి ఏది అర్థమో గాయత్రి అన్న పదానికి కూడా అదే అర్థం అని తెలుస్తుంది. కాబట్టి గాయత్రి 100కి 100 పాళ్ళు మంత్రమవుతుంది. మానవులు వివేకంతో నిర్ణయం తీసుకునేది బుద్ధితోనే కాబట్టి అటువంటి బుద్ధులను ప్రేరేపించే దేవత గాయత్రి.
కాబట్టి గాయత్రి అన్ని విధాల మానవులకు అత్యంత అవసరమైన అత్యంత ఆదరణీయమైన మంత్రమవుతుంది. ఇటువంటి గాయత్రి పదం కూడా అమ్మవారి నామంగా చెప్పబడింది అంటే అమ్మవారే గాయత్రి అని అర్థం కదా. అమ్మవారి కళ్ళు సూర్య చంద్ర అనలాత్మకమైనవి. వీటికి ప్రతీకలుగానే సావిత్రి, గాయత్రి, సరస్వతి అనే ముగ్గురు దేవతలు చెప్పబడ్డారు. వీరిలో గాయత్రికి చంద్రునికి సంబంధం ఉంది. శ్రీ విద్య అంతా ఎక్కువగా చంద్ర సంబంధమైన విద్య కాబట్టి అమ్మవారు గాయత్రి ఒక్కరే అనుకోవాలి. ఇద్దరికీ అభేదాన్ని గ్రహించాలి. వేదమాతగాను వేదత్రయ సారంగాను ధ్యానించే గాయత్రికి వేదజనని అయిన అమ్మవారికి అభేదమే అని చెప్పడానికి వేరొక నిదర్శనం అక్కర్లేదు. గాయత్రిని కంఠంతో ఉచ్చరిస్తుంటే మనం మనలో కాక వివేకలోకంలో ఉంటాం. తత్ఫలితంగా పాత్రత, అర్హత, పవిత్రత పెరుగుతాయి. మొత్తానికి ఈ నామానికి ఈ విధంగా అర్థం చెప్పుకోవచ్చు. గానము చేయువారిని రక్షించునది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.